ప్రభుత్వ నిర్ణయాలు ముందే లీక్ అవుతున్నాయా? అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతోంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ప్రతిపక్షాలకు ముందే చేరుతున్నాయా? సీఎం వ్యక్తిగత డేటాతో పాటుగా ప్రభుత్వ డేటా ప్రైవేటు వ్యక్తులకు చేరుతుందా? సీఎం సీరియస్ మ్యాటర్ కి కారణం ఏంటి? ఆ నలుగురితో సమావేశంతోనే అసలు విషయం తెలిసిందా అంటే అవుననే అనుమానిస్తోంది ప్రభుత్వం. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది. తెలంగాణలో హాట్ టాపిక్ గా లీకుల మ్యాటర్. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో భారీ మార్పులు. సీఎం వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు. సీఎంఓ ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. తెలంగాణ సర్కార్లో లీకుల మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయనకు భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు పొక్కుతోందని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు చేరుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రత విషయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఏం జరిగిందని అధికారులు ఆరా తీయగా సీఎం సమాచారం లీక్ అవుతుందని, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ సమాచారం చేరుతుందని నిఘా వర్గాలు గుర్తించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద భద్రతా అధికారులను మార్చాలని నిర్ణయించింది. ముందుగా పోలీస్ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని కూడా సీఎం రేవంత్ వద్ద పెట్టొద్దని సీఎంఓను ఐబీ ఆదేశించింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో సమావేశం కావటం సంచలనంగా మారింది. అది మర్యాదపూర్వక భేటీ అని, ప్రజా సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిశామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పైకి చెబుతున్నా రాజకీయ వర్గాల్లో మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం అయిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రేవంత్ రెడ్డి సెక్యూరిటీకి మార్పులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమవుతుంది. అయితే ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలు విభాగాల అధిపతుల్ని మార్చారు. కీలక పోస్టుల్లో ఉన్న పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లను మార్చారు. గత సీఎం కేసీఆర్ వద్ద ఉన్న సిబ్బందిలో కూడా చాలా మందిని మార్చారు. అయితే కొంతమంది భద్రతా సిబ్బంది మాత్రం పాతవారే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సీఎం సమాచారం లీక్ అవుతుండటంతో వారిని కూడా మార్చాలని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.